కెల్విన్ ముఠాతో సంబంధాలు, అతనితో సినీ ప్రముఖుల పరిచయాలే ప్రధానంగా నటి ముమైత్ ఖాన్ పై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. మొత్తం మందల వ్యవహారంలో తనకేమీ తెలియదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమె నుంచి ఎలాంటి నమూనాలు తీసుకొని అధికారులు అవసరమైతే విచారణకు రావాలని స్పష్టం చేశారు. ఇవాళ సినీ హీరో రవితేజను సిట్ విచారించనుంది. మత్తుదందా వ్యవహారంలో నటి ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు 6.5 గంటల పాటు విచారించారు. ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ హరికిషన్, ఇన్స్పెక్టర్లు విఎల్ రేణుక, వి జయలక్ష్మి, కె కరుణలు ఆమెను ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు కెల్విన్తో ముమైత్ ఖాన్ సెల్ఫీలు, అతడి మొబైల్లో ఆమె ఫోన్ నెంబర్లు, వాట్సాప్ చాటింగ్ తదితర అంశాల ఆధారంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సినీ పరిశ్రమతో కెల్విన్ కు సంబంధాలు, అతడితో పరిచయంపై వివిధ కోణాల్లో అధికారులు ఆమె నుంచి సమాధానాలు రాబట్టారు. కెల్విన్తో చాటింగ్ చేసినట్లు సమాచారముందన్న అధికారుల ప్రశ్నలకు అలాంటిదేమీ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో ఎవరికైనా మత్తుమందుల అలవాటు ఉందా అనే ప్రశ్నకు తనకు తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మాదక ద్రవ్యాల అలవాటుపై సిగరెట్, రెడ్ వైన్ మినహా ఇంకేం అలవాటు లేదని ముమైత్ ఖాన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలు ఇవ్వాల్సి వస్తుందని సిట్ అధికారులనగా ఏ నమూనాలైనా తీసుకోవచ్చని తెలిపింది. తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే ఏ శిక్షకైనా సిద్ధమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినీ నటి చార్మీ కౌర్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ముమైత్ ఖాన్ నుంచి నమూనాలు తీసుకునేందుకు సిట్ అధికారులే వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే తిరిగి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా తప్పక వస్తానని తెలిపింది. మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణలో భాగంగా ఇవాళ రవితేజ సిట్ ఎదుట హాజరు కానున్నాడు. ఇప్పటివరకు 8 మంది సినీ ప్రముఖులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు 9వ వ్యక్తిగా అతడిని ప్రశ్నించనున్నారు. కెల్విన్ మొబైల్ కాల్ జాబితాలో ఫోన్ నెంబర్ ఉండటం, విచారణ సందర్భంగా కెల్విన్ పేరు చెప్పడంతో రవితేజకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల కిందటే విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవితేజ నోటీసులను పరిశీలించి న్యాయవాదిని సంప్రదించారు. ఉదయం 10 గంటలకు న్యాయవాదితో కలిసి రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు.